ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు ఎలా ఉన్నారు? దేవుని నుండి ఆశించమని దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. విలాప వాక్యంలో 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఆశ కలిగి నువ్వు జీవించినట్లయితే, ఓపికగా నువ్వు కనిపెట్టినట్లయితే నీకు దేవుడు దయచేస్తాడు. యాకోబు 4:2లో ఒక మంచి మాట లాస్ట్ లైన్లో ఉంటుంది. ఏంటంటే, మీరు దేవుని అడుగుటలేదు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆశించండి, మంచివి ఆశించండి. మరి ఆశకు దేవుడు అర్హత అడగట్లేదు. ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రభా నాకు ఇది దయచేయండి అని అడిగితే దేవుడు దయచేస్తున్నాడు. సొలొమోను జీవితంలో కూడా సొలొమోను ఆశించాడు. ఒక వరం కోరుకంటే ఆయన ఏం కోరుకున్నాడు? నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. దేవుడు ఆయనకి ధారాళంగా ఇచ్చాడు. ఆయనను గద్దించలేదు. అలాగే నిన్ను కూడా గద్దించకుండా నీకు కావాల్సింది దేవుడు ధారాళంగా దయచేయగల సమర్థుడండి. మనం కూడా ఆశించాలి. మన ఫ్యామిలీ కొరకు ఆశించాలి, మన దేశం కొరకు ఆశించాలి, మన కెరియర్ కొరకు ఆశించాలి, మన పిల్లల కొరకు ఆశించాలి. అన్ని మంచివి ఆశించినట్లయితే మన దేవుడు మంచివే ఇవ్వగలుగుతూ ఉంటాడు. చెడవి ఆయన కావాలని ఎవరికి ఇవ్వడు. మన జీవితంలో కూడా నువ్వేం ఆశిస్తున్నావు? అబ్రహాంని దేవుడు ఎంతగా దీవించాడంటే గొప్ప వ్యక్తి అయ్యే వరకు దీవించాడు. అయితే అబ్రహాం ఒకరోజు, ప్రభా నువ్వు ఎంత నన్ను దీవించావు, కానీ నాకు ఒక్క నలుసుకుడు లేడు, నాకు ఒక కుమారుడు కూడా లేడు అని బాధపడినప్పుడు, అయ్యో నీకు ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు మామూలు కుమారుడు కాదు. నేను నీకు ఇచ్చే సంతానము భూమి మీద ఇసుక రేణుల కంటే ఎక్కువగా ఉంటుంది, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా ఉంటుందని దేవుడు ఆయనకి దయచేశాడు. కొన్నిసార్లు మనం ఆశ కలిగి దేవుని నుండి మనం ఆశిస్తే కనుక మన ఆశ భంగం కానేరకుండా మనకి మంచి భవిష్యత్తుని దేవుడు దయచేస్తాడు. ఏం ఆశిస్తున్నారు కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క భోగాల నిమిత్తము మనం పాపం చేయడానికి, మన శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆశించడం కంటే మనము మన జీవితం బాగుండాలి, ఇతరుల జీవితం కూడా బాగుండాలని నువ్వు ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు అది నీ మంచి ఇంటెన్షన్ బట్టి దేవుడు నీకు దయచేస్తాడు. అందుకే నరులు ఆశ కలిగి దేవుడు ఇచ్చు రక్షణ కొరకు కనిపెట్టాలంటున్నాడు. ఓపికతో కనిపెడితే ఖచ్చితంగా అది నీకు మంచి జరుగుతుంది, నీ కార్యాలు జరుగుతాయి, నీవు ఆశించింది నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఆశ కలిగి దేవుని వైపు చూడండి. నీవు ఉద్యోగంలో నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి. నాకు డబ్బు కావాలన్న కంటే కూడా జ్ఞానం కావాలని ప్రార్థించండి. జ్ఞానంతో పాటు వచ్చే ఈవులు చాలా గొప్పగా ఉంటాయి. అది కేవలం డబ్బే కాదు, మంచి ఘనతను కూడా, మంచి పేరును కూడా ఇస్తూ ఉంటుంది. భవిష్యత్తుని కట్టుకునే శక్తిని కూడా, భవిష్యత్తుని కాపాడుకునే శక్తి కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. సొలొమోను నాకు జ్ఞానం కావాలి, దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగాడు. అయితే సొలొమోను ఒకవేళ అయ్యా నన్ను నేను పరిపాలించుకోవడానికి నాకు జ్ఞానం కావాలన్నా కూడా బాగుండేదేమో అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే దేశం కొరకు అడిగిన వ్యక్తి తన కొరకు అడగలేదు. అంతేకాదు ఆ స్త్రీలు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన వారి వశమైపోయి దేవునికి దూరం అయ్యాడు. సో మన దేవుడు మనల్ని ఖచ్చితంగా అడుగుతున్నాడు, నీకేం కావాలో నువ్వు కోరుకో, నువ్వు ఆశించు, మంచివి ఆశించు, మంచివి కోరుకో. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పట్టణం కొరకు, నీ దేశం కొరకు నువ్వు ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అది నీకు దయచేయగల సమర్థుడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్నాం, మీరు అడగండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో మంచి కోరు అడగండి, దేవుడు మీకు తప్పక దయచేస్తాడు. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈరోజు నువ్వు చెప్పావు నాయనా, ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయకుడికి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఇది దయచేయండి సార్ అన్నప్పుడు అది వారు ఇస్తారో లేదో మాకు తెలియదు నాయన. అయినా నీ యొద్ద మేము ఆశ కలిగి ఉంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలుతో తృప్తిపరుస్తావని అయ్యా నువ్వు చెప్తున్నావు. ఏది కావాలన్నా అడుగు, మంచి విషయాలు అడుగు, నేను ఇస్తానని చెప్తున్నావు నాయన. ఈరోజు బిడ్డలు జ్ఞానం అడుగుతున్నారు అయ్యా, బిడ్డలు నాయన వారి కుటుంబాలు కట్టుకోవాలని జ్ఞానం అడుగుతున్నారు అయ్యా, తన ఆశీర్వాదం అడుగుతున్నారు, పిల్లల్ని అడుగుతున్నారు అయ్యా, వారి కెరియర్ విషయంలో ప్రభ ముందు అడుగులు వేయాలని అడుగుతున్నారు, వర్ధిల్లాలని అడుగుతున్నారు. ప్రతి దాని ప్రభ వారు ఆశించింది వారు పొందుకునడానికి ఓపికను దయచేయండి. నీ మీద నిన్ను ఆశ్రయించి వారు సమస్తం పొందుకుంటకు సహాయం చేస్తావని నమ్ముచున్నాము నాయన. ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారి ముఖాలు ఎప్పుడు లజ్జింపవని చెప్పిన వాగ్దానం అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థనలో ప్రభా తండ్రి, మేము ఆశించింది, మేము కోరుకున్నది మీకు తెలియపరుస్తున్నాము నాయన. నీవే మాకు ఆమేన్ ముద్ర వేసి నడిపిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. యాకోబు ఆశించాడు, దో హీ వాజ్ అ వీక్ పర్సన్, అర్హతలు దేవుడు చూడలేదు, విరిగి నలిగిన హృదయంతో ఆశించాడు, దేవుడు ఆయనకి దయచేశాడు. మీకు కూడా
మరి మీ అర్హతలు చూడండి. మీరు ఎంత పాపం చేశాడో అది కాదు, దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నేను పాపం అయితే చేశాను, కానీ అయినా నాకు ఈ చిన్న ఆశ ఉంది, నా భవిష్యత్తు బాగుండాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమె నన్ను పెట్టండి, అనేకులకు షేర్ చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.